భారతదేశంలో ఇప్పటికి కూడా 60% పైగా జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పనుల్లోనే నిమగ్నమై ఉన్నారనమాట. అంటే చాలా మంది దేశంలో సగానికి పైగా దాదాపు 60% మంది అగ్రికల్చర్ ఎలైట్ సెక్టర్స్ మీదే ఆధారపడి ఉన్నారు. భారత ప్రభుత్వం చాలా పథకాలు వీళ్ళ కోసం తీసుకొచ్చిందనమాట. ఈ రోజున యూనియన్ క్యాబినెట్ ఒక ప్రత్యేకమైన పథకాన్ని అప్రూవ్ చేసింది. ఇది బడ్జెట్లో కూడా చెప్పారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అని చెప్పి ఈ పథకం ఇది ఒక నేషనల్ మిషన్ అని చెప్పొచ్చు. ఇది 6 సంవత్సరాల పాటు అంటే 2025 నుంచి 2031 వరకు ఈ పథకం ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన 36 ప్రధానమైన పథకాలు పిఎం కిసాన్ కావచ్చు, ఫసల్ బీమా యోజన కావచ్చు, ఇలా 36 స్కీమ్స్ అన్నమాట. అక్రాస్ 11 డిపార్ట్మెంట్స్ 11 డిపార్ట్మెంట్స్లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కటే స్కీమ్ కింద అమాల్గమేట్ చేశారు. అదే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన. ఇది 100 డిస్ట్రిక్ట్స్ ఏదైతే అండర్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో దేశవ్యాప్తంగా వ్యవసాయంలో చాలా వెనుకబడి ఉన్న జిల్లాల్ని 100 జిల్లాల్ని ఐడెంటిఫై చేశారు. ఈ 100 జిల్లాలు ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేయటం అనేది నీతి ఆయోగ్ యొక్క ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ స్కీమ్ కవరేజ్ 2025 నుంచి 2031 వరకు 100 జిల్లాల్ని కవర్ చేస్తారు. కనీసం ఒక రాష్ట్రం నుంచి లేదా ఒక యూటీ నుంచి కనీసం ఒక జిల్లా ఉండాలి, మినిమం ఒక జిల్లా ఉండాలి. ఏ బేసిస్తో ఈ అండర్ పర్ఫార్మింగ్ డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేస్తారు? ఆ జిల్లాలో వ్యవసాయ ఉత్పాదకత తక్కువ ఉండాలి, క్రాపింగ్ ఇంటెన్సిటీ తక్కువ ఉండాలి, దాంతోపాటు వ్యవసాయ రుణాలు కూడా తక్కువ ఉండాలన్నమాట. అంటే వ్యవసాయ రుణం చాలా తక్కువగా అందుబాటులో ఉన్న జిల్లాలన్నమాట. ముఖ్యంగా ఇదంతా కూడా నెట్ క్రాపింగ్ ఏరియా ఇదంతా చూసి చేస్తారు. సో దేశంలోనే ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్కీమ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశు సంవర్ధక శాఖ అవ్వచ్చు, మత్స్య పరిశ్రమ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన స్కీమ్ అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం ఈ పథకానికి 24,000 కోట్ల రూపాయలు ఇస్తారు. 6 సంవత్సరాలు కలిపి చూస్తే 1.44 lakh crore ఈ స్కీమ్ కోసం ఇస్తున్నారు అనమాట. టోటల్ కమిట్మెంట్ ప్రతి ఇయర్ 24,000 crores అండ్ టోటల్గా 1.44 lakh crores అనమాట. ఈ స్కీమ్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచడం, వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, రెండోది క్రాప్ డైవర్సిఫికేషన్ పంట వైవిధ్యాన్ని పెంచడం అనమాట. దాంతోపాటు సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఆర్గానిక్ ఫార్మింగ్ కావచ్చు, సేంద్రీయ వ్యవసాయం, నేచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం ఇవన్నీ కావచ్చు అనమాట. దాంతోపాటు క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇవన్నీ అనమాట. ముఖ్యంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ కూడా పెంచడం ఈ స్కీమ్లో ఉంది. టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, వ్యవసాయానికి మౌలిక వసతులు కూడా పెంచేది ఈ స్కీమ్లో ఉందన్నమాట. సో దీనిలో 3 tier మానిటరింగ్ కమిటీ వేస్తారు. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అనమాట. నీతి ఆయోగ్ ఈ స్కీమ్కి ఒక గైడింగ్ ఫోర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తంగా ఈ పథకానికి సంబంధించి 117 కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా తయారు చేశారు. రెగ్యులర్గా ఈ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనేవి డాష్ బోర్డ్ మీద రియల్ టైం ట్రాకింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల ఏంటంటే క్రెడిట్ ఫ్లో పెంచడం, అగ్రికల్చర్ అవుట్పుట్ పెంచడం, దాంతోపాటు పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ పంట వచ్చిన తర్వాత వచ్చే లాసెస్ తగ్గించడం, రైతుల యొక్క ఇన్కమ్స్ పెంచడం, వ్యవసాయం దాని ఎలైట్ సెక్టర్ సంబంధించిన ఇన్కమ్స్ పెంచడం, ఎంప్లాయ్మెంట్ పెంచడం అనమాట. దాంతోపాటు ఆత్మ నిర్భర్ పెంచడం ఇవన్నీ కూడా. అయితే ఈ స్కీమ్లో కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా అన్ని జిల్లాలు ఒకేలా ఉండవు. ఈ 36 స్కీమ్స్ 11 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ అనేది అంత ఈజీ కాదు. అండ్ ప్రతి జిల్లా వారీగా డిఫరెంట్ ప్లానింగ్ కూడా వేసుకోవాలి. గ్రౌండ్ లెవెల్ బాటిల్ నెక్స్ చాలా ఉంటాయి. ఆ ల్యాండ్ రికార్డ్స్ కానీ, క్రెడిట్ యాక్సెస్ కానీ, అంటే అప్పు దొరకటం, ఆ ల్యాండ్ రికార్డ్స్ కానీ ఇవన్నీ కూడా. సో చాలా జిల్లాలో వాటర్ అవైలబిలిటీ కూడా కష్టం. ఇట్లాంటి టైంలో ఇలాంటి పథకం అనేది నేషనల్ మిషన్ అని చెప్పొచ్చు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన.